T20 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది. ఎంజాయ్ చేసినారు. 2 డేస్ అయిపోయింది. సో ఫుల్ జోష్‌లో ఉన్నారంతా. ఇంకా ఆ వైబ్‌లో నుంచి బయటికి రాలేదు. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు నారా లోకేష్ కొలంబోకి పోయినాడు. కొలంబోకి వెళ్ళి మ్యాచ్ చూసి ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి నారా లోకేష్ వెళ్ళాడు. ఎంజాయ్ చేస్తున్నాడు. టీవీలో కనిపించదా? టీవీలో చూడొచ్చు కదా. క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసినాను. అంత దూరం అవసరమా కొలంబోలకి? ప్రజాధనం వృధా చేసుకొని అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. టీవీలో కనిపిస్తుంది కదా, నేను టీవీలో చూస్తా కదా అని చెప్పి వెతకారంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాడు. సో దానికి కౌంటర్ గా కూడా నారా లోకేష్ చాలా కౌంటర్ ఇచ్చాడు. నా డబ్బులు పెట్టి నా దొడ్డులతోటి నేను వెళ్ళినా నీకేం ప్రాబ్లం అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, పనికిరాని విషయాలల్లో ఇన్వాల్వ్ అవుతాడు, ట్రోల్ అవుతాడు, వెళ్ళిపోతాడు. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎవరైనా వెళ్తారు. అది ఒక ఎమోషన్. అది క్రికెట్ ఎంజాయ్ చేసుకోవడానికి కాదు, ఒక ఎమోషన్. ఒక దేశభక్తి ఉన్నాడు, దేశం మీద ప్రేమ ఉన్నాడు. సో మ్యాచ్ ఛాన్స్ వస్తే లైవ్ లో మ్యాచ్ చూడాలని అనుకుంటాడు ఎవడైనా. సో నారా లోకేష్ అంటే క్రికెట్ పిచ్చి కాబట్టి, క్రికెట్ ఆడతాడు కాబట్టి, సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని చెప్పి ఎవరికైనా ఆతురత ఉంటుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి వెతకారంగా మాట్లాడాడు. నారా లోకేష్ మీద కొందరు పాజిటివ్ మాట్లాడినా, కొందరు నెగిటివ్ మాట్లాడాడు. సో నారా లోకేష్ అవేం పట్టించుకోకుండా T20 వరల్డ్ కప్ ఫైనల్కి కూడా నారా లోకేష్ వెళ్ళాడు. వెళ్తూ వార్నింగ్ ఇచ్చి కూడా వెళ్ళిపోయాడు. సో నేను మ్యాచ్కి వెళ్తున్నాను ఎంజాయ్ చేయడానికి, సో జగన్మోహన్ రెడ్డి నీకు ఇష్టం ఉంటే రా అని చెప్పి ఒక సైటర్గా, ఒక ఫన్నీగా నారా లోకేష్ వెళ్ళాడు. సో జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నా, టీవీలో చూసుకోవచ్చు కదా, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అని చెప్పి అంటా ఉన్నావు కదా. సో మరి T20 వరల్డ్ కప్కి అమిత్ షా వచ్చాడు, కేంద్ర హోమ్ మినిస్టర్. సో హోమ్ మినిస్టర్ కూడా మ్యాచ్కి వచ్చి చూసి లైవ్లో ఫైనల్ మ్యాచ్ని. సో రోహిత్ శర్మ, MS ధోని, కపిల్ దేవ్, లెజెండరీ కపిల్ దేవ్ కూడా వచ్చినాడు. సో అమిత్ షా వచ్చినాడు. ఇండియా మొత్తం ఎప్పుడు బిజీ ఉండే అమిత్ షా, హోమ్ మినిస్టర్, ఇండియాకి హోమ్ మినిస్టర్ అనేటువంటి అమిత్ షా వచ్చినాడు. సో అంబానీ కూడా ఏం పని పట్టలేదు. అంబానీలో కూడా పెద్ద టీవీలు ఉన్నాయి, టీవీలో చూసుకోవచ్చు కదా. మరి కపిల్ దేవ్ కూడా పెద్ద టీవీలు ఉన్నాయి కదా, ఆయన కూడా చూసుకోవచ్చు కదా. మరి అమిత్ షా హోమ్ మినిస్టర్ అయితే ఇక మొత్తం స్టేడియంలోనే చూసుకోవచ్చు కదా మ్యాచ్ టీవీ పెట్టుకొని. సో జగన్మోహన్ రెడ్డి మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతూ ఉంటావు. సో ఏదేమైనా ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. సో ఫ్యాన్స్గా వెళ్ళి చూడడం, లైవ్లో చూడడం ఆ థ్రిల్ వేరే ఉంటుంది. టీవీలో నువ్వు చూస్తావు, నేను చూస్తా, అందరు చూస్తారేమో, కానీ ఒక లైవ్లోకి వెళ్ళి ఆ వైబ్ని ఎంజాయ్ చేయడం, ఆ క్రికెటర్లకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం,